వేద బాహ్యమైనటువంటి పదాలు. వేద బాహ్యం అంటే వేదంలో చెప్పనటువంటివి. వేదంలో కొన్ని చెప్పింది, ఇది ఆచరించమంది. ఆ వేదంలో ఏం చెప్పిందో అదే ఉపనిషత్తులు చెప్పినాయి, అదే బ్రహ్మసూత్రాలు చెప్పినాయి, అదే భగవద్గీత చెప్పింది. ఈ మూడిట్లో లేనటువంటి విషయాన్ని మనం అంగీకరించడానికి వీలు. పిరమిడ్ వాడు కానీ వీళ్ళు ఎవరైనా మీ దగ్గరికి ఎప్పుడైనా వచ్చి మాది చాలా గొప్ప మతము అంటే వేదంలో మీ మతం ఏం చెప్పిందో అది కొటేషన్ తీసుకురండి. వేద వాక్యమైనటువంటిది పాఖండ మతం. సంహృత అశేష కొన్ని కాదుట అశేషమైన ఉన్నాయి ఈ పాఖండ మతాలు. వాటిని తీసుకురండి. మా శివబాబా చెప్పాడంటే మీరు నమ్మకూడదు. మీ శివబాబా కూడా మాలాంటి మనిషి, మీ కృష్ణుడు కూడా మాలాంటి మనిషి అంటారు మన మాట. అంటే కలిగి భగవానుడు కూడా ఇంక్లూడింగ్ దట్, ఆయన కూడా మనలాంటి మనిషి. ఆయన చావడా అందరూ వస్తారు. మరి చావని వాడు చెప్తే నమ్మాలి మనం. కృష్ణుడిని అని భగవద్గీతలో చెప్పారు. భగవాన్ ఉవాచ, భగవాన్ చెప్తున్నాడు. భగవాన్ ఎవరు? కలిగి భగవానా? నేను అందరం భగవాన్ అనుకుంటే తప్పు. చాటుణ్య పరిపూరిత ఆ 6 గుణాలు ఎవరికి ఉంటాయో వాడు భగవాన్. మిగిలిన వాళ్ళందరూ కాదు. అది పాఖండ మతం. పాఖండ అంటే వేదవాక్యమైనటువంటి మతం. అవి ఎన్నున్నాయంటే అనేకం ఉన్నాయి. అశేషం. శేషం అంటే చాలా. ప్రతివాడికి వాడి బుర్రలో ఏదో ఒక మతం వస్తుంది, దాన్ని వాడి ఇష్టం వచ్చినట్టు పెడతాడు. వాడి బుర్రలో ఎవడో ఒక దేవుడు నాకు కనిపించాడు ఈ దేవుడు అంటాడు. ఊహిస్తే ఎన్నో బొమ్మలు కనిపిస్తాయి నీకు. ఆ ఊహించిన బొమ్మలన్నిటికీ ఒక ఆకారం ఇచ్చేసి వీడే దేవుడు, వీడు నాకు కనిపించాడు, ఇక్కడ అమ్మవారు ప్రతిష్ఠించమని నాకు చెప్పింది. అసలు అమ్మవారి అసలు రూపం తెలిసిన వాడు అలా చెయ్యడు. అమ్మవారి అసలు స్వరూపం వాడికి తెలియదు. అవన్నీ వేదవాక్యమైనటువంటి మతాలు. సంహృత అశేష పాషండ సదాచార ప్రవర్తిక, వాటన్నిటిని సంహృత ఖండించిన అమ్మవారు ఆ అశేషమైనటువంటి వేదవాక్యమైనటువంటి మతాలను ఖండిస్తుంది. అమ్మవారు ఎక్కడుంది ఖండించడానికి? ఎప్పుడైతే పంచక్లేశాలు నీకు దొరుకుతాయో, అసలు పంచక్లేశాలు దొరకక్కడ ఒకటి దొరికితే కాదు, అప్పుడు నీవే అమ్మవారి. నువ్వు అశేషమైనటువంటి పాఖండ మతాలను ఖండించగలవు. అందుకే శంకరాచార్యుడు దేశమంతా తిరిగి అనేక మతాలని ఖండించాడు, అద్వైత మతాన్ని స్థాపించాడు. అంటే ఆయన ఈ అస్మిత, అవిద్య, రాగ, ద్వేష, అభినివేశ అనేటువంటి 5 క్లేశాల్లో నుంచి బయటపడ్డాడు. బయటపడిన వాడే సంహృత అశేష పాషండ సదాచార ప్రవర్తిక. వాటిని ఖండించడం, సదాచారంలో ప్రవర్తించడం. ఆ 2 నామాలు, ఒకటి పోగొట్టడం, ఒకటి ప్రాప్తి, ఒకటి పరిహారం. ఒకటి తీసేసుకోవడం, ఒకటి కలుపుకోవడం. సదాచార ప్రవర్తిక తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక. తాపత్రయము అంటే 3 తాపత్రయాలు ఉన్నాయి. తాపము అంటే వేడి అంటే బాధలు 3 ఉన్నాయి. ఏమేమిటి? మనస, వచస, వపుష. వపుష అంటే శరీరం. మానసికమైన తాపము, వాంగ్మికమైన తాపము, వాచికమైన తాపము, శరీరం చేసే కాయిక, వాచిక, మానసిక అని మన మామూలు తెలుగు మన భాషలో. కాయికమైన పాపాలు, వాచికమైన పాపాలు అంటే మన నోటితో మన మాటలతో తిట్టేటువంటివన్నీ తిట్లు, అవి శరీరంతో చేసే పాపాలు. ఈ 3 తాపత్రయం. ఈ తాపత్రయ అగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక. తాపత్రయము అనేటువంటి అగ్ని మనని కాలుస్తూ ఉంటుంది. అందుకే పాపం అనేటువంటిది నిప్పు లాంటిది. పాపం కనుక ఒకసారి చేసి ఉంటే పుణ్యం కూడా అలాంటిదే.
పాపం కనుక ఒకసారి చేసి ఉంటే అది లోపల ఉండి ఎప్పుడో మెల్లమెల్లగా రగులుకుని మొత్తం తగలబెట్టు, ఎప్పుడో ఆ పాపం అనేది కాల్చేస్తుంది. అగ్ని, అందుకని దాని అగ్ని అన్నారు. ఈ అగ్ని ఒక దాంట్లోనే లేదు, మనస్సులో ఉంది, శరీరం మాటలో ఉంది, శరీరంలో ఉంది. తాపత్రయ మనస వచస వపుష అని అంటారు దాన్ని సంస్కృతంలో. తాపత్రయము, మూడిట్లో తాపాలు ఉన్నాయి మనకి. ఆ అగ్ని చేత సంతప్త, నేను కాలి ఉన్నాను, నాకు ఇప్పుడు చల్లబరచడానికి ఏం కావాలి? ఒక కాలిపోయిన అంటే వేడిగా మనకి చెమటలు పోస్తూ ఉన్నటువంటి వాడికి చల్లగా ఉన్న పదార్థం కావాలి. సమాహ్లాదన చంద్రిక, ఆహ్లాదం కలిగించేటువంటి వెన్నెల. చంద్రిక అంటే వెన్నెల. తాపత్రయ అగ్ని సంతప్త సమాహ్లాదన, ఆహ్లాదం కలిగించేటువంటి చంద్రిక అమ్మవారు అలాంటిది. అంటే తాపత్రయములతో పాపాలతో బాధపడుతున్న వాడికి ఆ లోపల ఉన్నటువంటి ఆ చైతన్య శక్తే అమ్మవారు అని కనుక్కుంటే, గుర్తిస్తే చాలు. ఏమి టెంకాయ కొట్టక్కర్లేదు, పూజ చేయక్కర్లేదు, గుర్తించాలి. ఒకసారి గుర్తిస్తే మీరు చెప్పిన మాకు గుర్తు వచ్చిందండి, అర్థమైపోయిందండి, ఒక రోజు ఉండాలి ఆయన. నేను చెప్తున్న కాసేపు గుర్తిస్తే లాభం లేదు. అది నీకు ఎప్పుడు నేను అది ఎంత స్ఫురణ ఉండాలి. మిగిలినవన్నీ నేను మాట్లాడుతున్నా, నటిస్తున్నా, నాటకం వేస్తున్నా, కానీ నేను మాత్రం సత్యమైనటువంటి వాడిని. నేను మాత్రం అహం బ్రహ్మాస్మి, ఆ గుర్తులో నేను సచ్చిత్తులు, నేనే అమ్మవారిని. అమ్మవారు వేరే ఉందండి, ఆమెకు నమస్కారం పెట్టుకుంటే నాకు పాపం వస్తుంది. నువ్వు అమ్మవారి అని గుర్తిస్తే సమాహ్లాదన్నీ అగ్నితత్వమైపోయి అవన్నీ కాలిపోయి ఏమీ రాకుండా చాలా వస్తాయి. నీకు అసలు అవి ఉండవు. మానసికంగా చేసింది ఉండదు. పాప పరిహారం చెప్తున్నాడు. వెనకటి కాలంలో పాప పరిహార పత్రాలను క్రిస్టియన్ వాళ్ళు అమ్ముకునేవాడు. పాపం చేసిన వాడు కొంత డబ్బు చర్చికి ఇచ్చి, నా పాపం చేశాను, ఈ పాపానికి ప్రాయశ్చిత్తంగా ఇన్ని డబ్బులు ఇస్తున్నాను చర్చికి, అప్పుడు పాపం పోతుంది. అట్లా పాప పరిహార పత్రాలు తీసుకుంటున్నారు. పాపం పోగొట్టుకోవడానికి పరిహార పత్రాలు డబ్బు కట్టి చర్చికి కాగితాలు తీసుకుంటారు. నీ పాపం పోయింది, దీనికి పెనాల్టీ నువ్వు 1 lakh కట్టేశావు అని. అట్లా వచ్చేటప్పుడు కొంతకాలం అయ్యేటప్పటికీ పాప పరిహార పత్రాలన్నీ ధనవంతులు కొనుక్కుంటున్నారు. మరి బీదవాడి పాపాలు పోవటం, బీదవాడి పాపాలు ఎలా పోవాలి? వాడికి డబ్బులు లేవు, పాపం అమ్ముకోవడానికి, పాప పరిహార పత్రాలు తీసుకోవడానికి వాడికి డబ్బులు లేవు. అందరూ కలిసి మళ్ళీ ఇది కాదు, ఇట్లా లాభం లేదు, ధనవంతులకు మాత్రమే పాపం పోయేటువంటి అధికారం ఉంది, పేదవాళ్ళకి పాపం పోతే కష్టం అవుతుంది. అంటే పేదవాడు పాపం అనుభవిస్తూ ఒకసారి పాపంతోనే వాడికి పేదవాడికి జన్మ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ పాపం అనేది ఇంకా అట్లనే పెట్టుకుంటే ధనవంతుడి పాపం ఏమో అమ్ముకునేది, పేదవాడి పాపం అట్లానే ముక్కిపోయింది. ఇంకా వాడికి కష్టం అయిపోతుంది. అందుకని వాళ్ళందరూ ఏం చేశారంటే మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకుని, ఇట్లా కాదు, ఇది పద్ధతి కాదు, ఇదేమిటి పాషండ మతం కాదు, ఇది వేదము అంగీకరించిన మతం కాదు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే, మీరు ఇక్కడి నుంచి పాప పరిహార పత్రాలు డబ్బులకు అమ్మక్కర్లేదు, ప్రీస్ట్కు వెళ్ళి చెప్పేస్తే, అయ్యా మేము ఈ పాపం చేశాము అని చెప్పేస్తే మీ పాపం పోతుంది, దేవుడికి చెప్పినట్టే. దాన్ని కన్ఫెస్ చేయడం అంటారు. కన్ఫెస్ అంటే ఒప్పుకోవడం. నేను తప్పు చేశాను అని ఒప్పుకుంటే నీ తప్పు క్షమించబడుతుంది. సరేనని వీళ్ళందరూ వెళ్ళి ప్రీస్ట్కి చెప్తున్నారు. ధనవంతులు చెప్తున్నారు, పేదవాళ్ళు చెప్తున్నారు. ప్రీస్ట్ ఏం చేయడం మొదలు పెట్టాడంటే, వీడెవడో పాపం చేశానని నాకు చెప్తారు కదా, మెల్లగా పోయి వాడు ఆ పాపం చేశాడరా అని వీడికి చెప్తాడు. ఇట్లా ఎవడెవడి పాపాలు కనుక్కోవడానికి వీడు నాకు డబ్బులు ఇచ్చి నా దగ్గర చెప్పించుకుంటున్నాడు. వాడేమో ప్రీస్ట్ దేవుడని ప్రీస్ట్ చెప్పేశాడు. ఇది లీక్ అవ్వడం మొదలుపెట్టింది. రహస్యాలన్నీ వాడు ఎవడో పాపం చేసిన వాడు తప్పే చేసి ఉంటాడు కదా, ఆ తప్పుని ప్రీస్ట్ దగ్గర బయట పెట్టుకుంటున్నాడు వాడు. దాంతో ఏమైపోయిందంటే రహస్యాలన్నీ బట్ట బయటైపోయి రాజ్యాలన్నీ కొట్లాడుకునే స్థితికి వచ్చింది.
మరి ఈ పద్ధతి కూడా సరిపోలేదు, ఏదో అందరి పాపాలు పోతున్నాయంటే బాగానే ఉంది అనుకుంటే ఈ పద్ధతి బాగలేదు. అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలి? కొత్తగా ప్రీస్టుకు కనపడకుండా ఒక శిలువ దగ్గర శిలువ పెట్టేసుకొని దాని దగ్గర మోకరించి జీసస్కే చెప్పుకుంటున్నట్టుగా చెప్పేసుకుందాం. అది మళ్ళీ మొదలు పెట్టుకున్నారు. సరే జీసస్కి చెప్పేసుకుంటున్నాం అని చర్చికే ఎందుకు వెళ్ళి చెప్పాలి? ఇంట్లో కూడా జీసస్కి చెప్పచ్చు. ఇంట్లో కూడా మోకాళ్ళ మీద కూర్చొని స్వామి నేను ఈ తప్పు చేశాను, నేను ఈ పాపం చేశాను చెప్పుకుంటున్నాను. ఎవరికి వాళ్ళు ఈ ఫెసిలిటీ కనుక్కున్న తర్వాత ఇది చాలా బాగుంది, ఇవాళ పాపం చేసాము జీసస్కి చెప్పేసాం, మన పాపం పోయింది, రేపు మళ్ళీ పాపం చేద్దాం, రేపు మళ్ళీ చూద్దాం, ఎల్లుండి మళ్ళీ పాపం చేద్దాం, ఎల్లుండి మళ్ళీ చూద్దాం అంటే కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అగైన్ మళ్ళీ ఆ పాపం చేసేస్తున్నారు. ఇంకా పాపాలు పోయే పనిస్తే కనపడ్డారు. అలా పాపాలు చేస్తూనే ఉన్నారు. అలా చేస్తే పాపం పోదు. పాపం అనేది అగ్నిలాగా మన వెంటబడి జన్మ జన్మలకి మనతో కూడా వచ్చి ఇవాళ మనం అందరము రోగగ్రస్తులు ఎందుకు అవుతున్నామంటే పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధితం. దాంట్లో ఎవరికి ఎగ్జంప్షన్ లేదు. ఎవడు కూడా చూడండి, రోగం రాని వాడు ఎవరైనా ఉన్నాడా? వ్యాధులు వస్తాయి. అది పూర్వజన్మలో మన చేత చేయబడినటువంటి పాపమే. అది చేసేసి వెళ్ళిపోతా ఉంటే ఇప్పుడు వీళ్ళందరూ చెప్తారు మీకు ప్రాయశ్చిత్తం చేయిస్తామండి అని. ఏ ప్రాయశ్చిత్తం చేసినా పాపం అవశ్యం అనుభవతామే. కృతం కర్మ శుభాశుభం. అది చేసినటువంటి కర్మ మనం చెయ్యండి మనకు ఒక్కటి కూడా రాదు. మనం ఖచ్చితంగా చేసి ఉంటాం. ఎందుకు ఏమని కూడా అడగండి, నేను కర్మమ్మా. కర్మ అంటే ఏమిటి? ఇక్కడే ఎందుకు చూపిస్తున్నాడు? ఇక్కడే రాస్తాడు. ఎవరి కనపడి దొంగలకి వాడు ఎవరో ఇక్కడ ఒక పలక వేసి మూర్ఛరోగికి వాళ్ళకందరికీ కనపడేటట్టుగా, ప్రజలందరికీ కనపడేట్టుగా వీడు ఈ రోగగ్రస్తుడు అనో, వీడు దొంగవాడు అనో, వీడు హంతకుడు అనో జాగ్రత్తగా గమనించుకోండి అని రాస్తారు కదా. అట్లా మనం చేసిన పాప పుణ్యాలన్నీ ఇక్కడ 3 వంతుల్లో రాసేశారు. 3 లైన్స్ చూడగానే కనపడుతుంది. ఎవరికి కనపడుతుంది? వాళ్ళు చూసే జ్యోతిష్కులు సాముద్రికం వాళ్ళు చెప్పే అంటే మనం చేసిన పాపం మన రోగ రూపంలోనే వస్తుంది. అవశ్యం అనుభవం. ఒక రోగమే కాదు, మనిషి బాధపడుతున్నాడంటే పాప ఫలమే అనుభవిస్తున్నాం. మనం పాప ఫలం అనుభవిస్తున్నాం, అది అయిపోతే సరిపోతుంది అని కనుక వాళ్ళు సరిపెట్టుకుంటే ఈ బాధ లేదు. ఎందుకంటే కృతం కర్మ శుభాశుభం కదా. కృతం అంటే చేసింది, మనం చేసిందే మనం అనుభవిస్తామరా. కొత్తది మాత్రం దేవుడు మనకి పెట్టడు. మనం చేసింది మనం అనుభవిస్తున్నాము అని అనుకుంటే, అది అయిపోతుంది అని అనుకుంటే అది హాయిగా తేలికగా అయిపోతుంది. అది మనం బాధించాలి. కష్టాలు వస్తే బుద్ధిదేవి కష్టాలే రావాలని కోరుకుంటే, ఎందుకంటే భగవంతుడిని గుర్తు పెట్టుకోవడానికి కష్టాలు వస్తేనే వీలవుతుంది. సుఖాలు వస్తే దేవుణ్ణి గుర్తు పెట్టుకోరు, వాడు గుర్తు రాడసలు. అలా తాపత్రయ అగ్ని సంతప్త, అందుకని అది అగ్నితో పూల్చారు. అగ్ని అంటే అది నిప్పు, దానికై అది చల్లారదు. అది మన జన్మలకి మన వెంట వస్తుంది. సమాహ్లాదన చంద్రిక, అమ్మవారిని గుర్తిస్తే చాలు అది ఆహ్లాదం కలిగించేటువంటి వెన్నెలలాగా నీ తాపత్రయాన్ని పోగొడుతుంది. తాపత్రయాన్ని, మానసిక తాపాన్ని, శారీరక తాపాన్ని, వాచిక తాపాన్ని, 3ని పోగొడుతుంది. ఈ 3తో మనం 10 పాపాలు చేస్తాం. ప్రతి దసరా పండుగకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాపం పోగొట్టుకొని దశహర దసరా 10 పాపాలు, కాయిక వాచిక మానసిక అయినటువంటి ఆ పాపాలన్నీ పోగొట్టుకొని విజయదశమి 10వ రోజు పాపాలన్నీ ప్రక్షాళన చేసుకుని నువ్వు ఫ్రెష్గా తయారవు. కానీ ఎన్ని దసరాలో గడిచిపోయినాయి,
ఎన్నిసార్లు కొత్త బట్టలు కట్టుకున్నాం, భక్షాలు చేసుకుంటున్నాం, కానీ పాపాలైతే ఇప్పటికి ఏం పోగొట్టుకోలేదు. పోగొట్టుకోవడానికి వీలు కూడా లేదు. ఒక్క పరమాత్మని తెలుసుకుంటేనే, మరి పరమాత్మను తెలుసుకుంటే ఎట్లా పోతుంది? గీత ప్రమాణం జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం భస్మసాత్. జ్ఞానాగ్ని ఒకటే నీ కర్మనంతా దగ్ధం చేస్తుంది, భస్మసాత్ బూడిదలాగా చేస్తుంది. నిప్పు కణికలాగా చెయ్యదు, బూడిదలాగా చేస్తుంది. బూడిదలో నుంచి నిప్పు అంటించడానికి వీలు. నిప్పు కణిక ఉందంటే నిప్పు వెలుగుతుంది, బూడిదలో నుంచి ఇంకేం రాదు. జ్ఞానాగ్ని ఒకటే అలా చెయ్యగలదు, ఇంకా ఏది పాప పరిహారం లేదు. తరుణి నువ్వు అనుకోవచ్చు, అమ్మవారు మనకు అమ్మవారి మొహం పార్వతీదేవిని చూపించినప్పుడు ఒక ముసలామెలాగా చూపిస్తారు ఎక్కడైనా సరే. పార్వతీదేవి ముసలిగా ఉండదు, ఆమె తరుణి. తరుణి అంటే నిత్య యవ్వన. మనకి ఎక్కడ ఒక నామం కూడా వస్తుంది, నిత్య యవ్వన. ఎప్పుడు అలర్ట్గా. యవ్వనం అంటే యవ్వనంలో ఉన్నవాడు అలర్ట్గా ఉంటాడు. ముసలివాడు ఇది అది సర్దుకుని అడుగు పెట్టేటప్పటికే నానా కష్టాలు పడి కష్టపడతాడు. ఇట్లా ఉండదు. నువ్వు ఇట్లా పిలిస్తే ఇట్లా పరిగెత్తుకొని వస్తుంది. పిల్లవాడు అమ్మా కేక పెట్టేటప్పటికి అమ్మ ఎంత గబగబా పరిగెత్తుకొని వస్తుంది. తరుణి అయిన అమ్మ అయితే అట్లా చేస్తుంది, ముసలి అమ్మ అయితే లేవలేదు. అమ్మవారు తరుణి. దేవతలందరికీ త్రిదశులు అని పేరు. త్రిదశులు అంటే 3 పదులు. వాళ్ళకి ఎప్పుడు 37 వయస్సే ఉంటుంది. త్రిదశ అంటే ఇంకోటి బాల్యము, కౌమారము, యవ్వనము. 4వ దశ ఉంది మనకి, వార్ధక్యం. అది వాళ్ళకి లేదు. అందుకని దేవతలందరూ త్రిదశులు. అందుకే వాళ్ళని నిత్య యవ్వన మదశాలిని. అమ్మవారికి ఇంకొక పేరు ఉంది, నిత్య యవ్వన. ఎప్పుడూ యవ్వనంగా ఉంటుంది. అందుకని పార్వతీదేవిని ఎప్పుడైనా వేస్తే ముసలిగా వేయవాలి. వీళ్ళందరూ ఏం చేస్తారంటే లక్ష్మీదేవిని, సరస్వతీదేవిని వాళ్ళిద్దరినేమో చిన్నవాడుగా వేస్తారు. ఒక 30 years అట్లా బొమ్మలు. పార్వతీదేవిని వేసేటప్పటికి ఒక ముసలి వేషం వేసి, కావ్యాల్లో కూడా అలాగే వేస్తారు. పార్వతీదేవిని వర్ణించేటప్పటికీ ఆవిడ జుట్టెట్లా ఉందంటే తిలతండులాగా ఉందంటారు. తిలతండుల అంటే నువ్వులు బియ్యము కలిస్తే ఎట్లా ఉందో అట్లా ఉంది ఆవిడ. అంటే ఎంత వయస్సు వస్తే అట్లాంటి జుట్టు వస్తుంది? 50 దాటాలి కదా. అట్లా ఉండదు ఆమె. తరుణి. తరుణి ఇంకొక అర్థంలో తరణి కూడా. తరణి తరింప చేసేది. సంసారంలో మునిగిపోతున్న వాళ్ళని ఇందులో నుంచి అలా పిచ్చేస్తుంది. ఒక్కొక్కళ్ళని ఇట్లా లాగుతుంది. ఇక్కడి నుంచి ఇట్లా లాక్కురా, ఇట్లా లాక్కొస్తే ఇంకా నీళ్ళల్లోనే పడాలి. ఆమెని గుర్తించగానే మనం సంసారం అనేటువంటి నీళ్ళల్లో పడి ఉన్నాము. పై నుంచి వచ్చి ఇలా లేపుతుంది కదా. సంసార వృక్షమారూఢా పతంతో నరకార్ణవే ఏన చైవోద్ధృతా సర్వే తస్మై శ్రీ గురవే నమః. అట్లా లాగేస్తుంది ఆ తల్లి. ఆమెను మించిన గురువు ఎవరు? తరుణి. తాపస ఆరాధ్య. తాపసికుల చేత ఆరాధింపబడేది. తాపసికులు అంటే ఓ నమో భగవతే వాసుదేవాయ అని తపస్సు చేసేవాళ్ళు కాదు, ఆమె కొరకు తపించేవాళ్ళు. తపించడం అంటే అది తప్ప నాకు ఇంకేది వద్దు అని అనుకోవడం. తాపస. తాపసులు అంటే వాళ్ళు. తాపసులు అంటే ఋషులు మునులు కాదు. తాపస ఆరాధ్య. అటువంటి వాళ్ళ చేత ఆరాధింపబడుతుంది ఆమె. ఆవిని ఆరాధించేవాడు, ఆవిని తెలుసుకునేవాడు, ఆవిడే అయిపోయినవాడు. ఇంకొకరికి ఆవిడ తెలియదు. తను మధ్య మళ్ళీ అమ్మవారు ఎక్కడో ఉంది అని మనం అనుకుంటామేమో అని తను మధ్య నీ శరీరంలో మధ్య భాగంలో కూర్చుంది. మన శరీరంలో మధ్య భాగమే కుండలిని సరిగ్గా 90 డిగ్రీల్లో ఉంది. అందుకనే ఆమె పేరు తను మధ్య.
తను మధ్య అంటే శరీరం, తను అంటే శరీరం, మధ్య తమోపహ తమస్సును పోకూడదు. శరీరంలో నిద్ర ఆ లోపల ఉన్నటువంటి కుండలిని నిద్రాణమై ఉండిట ఆవిడ్ని మేల్కొలిపితే అంటే గుర్తిస్తే, మనం నిద్రపోతున్నాము, మనకి మెళుకు వస్తే ఏం చేస్తాము? మన నిద్ర ఎవరైపోయాడో వాడిని గుర్తించగలం. నీకు నిద్రపోతుంటే నువ్వు గుర్తించలేవు, మెళుకు వస్తే గుర్తించగలవు. ఎవడైతే ఆమెను గుర్తిస్తాడో వాడికి తమోపహ, వాడి తమస్సు దూరం చేస్తుంది. వాడికి మళ్ళీ తమస్సు ఉండదు, వాడు మళ్ళీ తమస్సులో పడిపోడు, తమస్సును పోగొడుతుంది. ఆవిడ ఎక్కడుంది? తను మధ్య, నీ శరీరంలో ఉంది. కుండలిని నిద్రాణమై ఉన్నంతసేపు మన శక్తి సామర్థ్యాలు మనకి గుర్తురావు. మనం నిద్రపోతూనే ఉంటాం. నిద్రపోతున్నాం అంటే మనం అందరం ఇప్పుడు వెళ్ళిపోతూ ఉన్నాం కదా. లేదు, మన కుండలిని నిద్రపోతున్నంతసేపు మనం అందరం నిద్రపోతున్నట్టే లెక్క. ఎందుకని అంటే మనకు ప్రపంచిక విషయాలు తెలుస్తున్నాయి, కానీ పారమార్థికమైన విషయం మనకు తెలియటంలా. అది తెలిసేంత వరకు నిద్రపోతున్నట్టే లెక్క. అందుకే ప్రతి మనిషి తన జీవిత కాలంలో తన శక్తిలో 10వ వంతు మాత్రమే ఉపయోగిస్తారు. మిగిలిన 90% ఏం చేస్తాను లేపా ఆ పని అంటే ఏమిటి? సోమరితనం. ఇదన్నీ నేను చెయ్యగలను అని ఎవడంటాడు? ఎవడి కుండలిని ప్రబోధం అవుతుందో వాడు. కుండలిని నిద్రాణమై ఉన్న స్థితిలో ఉన్నవాడు ఏం చెయ్యడు. వాడి శక్తిని దాచుకుంటాడు. దాచుకుని చచ్చిపోయేటప్పుడు వేస్ట్. నువ్వు ఎంత శక్తి దాచిపెట్టుకున్నా ఆ శక్తిని నువ్వు ప్రిజర్వ్ చేసుకోవడానికి వీల్లేదు. అది మరణ సమయంలో మొత్తం పోవలసింది. అందుకని ఈ బద్ధకం మానేసి, ఈ సోమరితనం మానేసి ఇప్పటి నుంచే ప్రయత్నం చేయండి. నేను ఏమన్నా కొండ నుంచి కట్టెళ్ళమన్నామా, పూనేటి నుంచి నీళ్లు మోసుకురమ్మన్నామా? ఏం చెప్పలే కదా. నీలో నిద్రాణమైన శక్తిని పేర్కొల్పుకుంటున్నావు. అది బయటికి వస్తే నీకే తెలుస్తుంది. ఇంకా కొంతమంది ఉంటారు, అమ్మో మా కుండలిని ప్రబోధం ఏంటి, మాకు ఎందుకు పిచ్చెక్కుతున్నది. కుండలిని ప్రబోధం అయితే పిచ్చెక్కుతుందా? మాకు మనసు సరిగ్గా లేదండి. ఎట్లా సరిగ్గా లేకుండా పోతుంది? మీరు ఒకటే ఆలోచించండి. ఎవరన్నా పిచ్చి పనులు మీరు చెప్తుంటారు, మీరు గమనించండి. కుండలిని అనేది సుషుమ్న అనే ఉంటుంది, ఒక నాడిలో ఉంటుంది. ఇలా పింగళ అనే 2 నాడులు, మోటార్ నర్వ్స్, సెన్సరీ నర్వ్స్, మన మానసికమైనటువంటి విషయాలన్నీ బయటి ప్రపంచంలో నుంచి లోపలికి చేర్చేవి కొన్ని నాడులు, లోపలి నుంచి ఆకలిచ్చేవి మరికొన్ని నాడులు. ఇలా పింగళ అనే 2 నాడులు అంటే పైప్ లైన్స్ లాగా, నంద్యాల నంది పైపులు. అవి పైపులో నుంచి వాటర్ బయటికి పోవడానికి లేదు కదమ్మా. మీరే చెప్పండి. పైప్ ఉంది అంటే పైప్ కన్నం పడితే నీళ్ళు బయటికి వస్తాయి, కానీ పైప్ అట్లాగే ఉంటే అందులోంచి బయటికి పోవు కదా. అట్లా బయట అక్కడ పాము ఉంది, అక్కడ మెట్టు ఉంది, అక్కడ కింద పడతావు అని ఒకటి నాకు చెప్తుంది నా బ్రెయిన్. కాలు జాగ్రత్తగా వెయ్యి, నువ్వు ఇప్పుడు కింద పడతావు, ఒకళ్ళ భూమి మీద చెక్కేసి పట్టుకుంటే నువ్వు పడవు అని ఇంకొకటి చెప్తుంది. ఈ 2 ఒకసారి జరగవు. ఇది వెళ్ళి చెప్పిన తర్వాతే అది ఆత్మనిస్తుంది. ఇవి 2 నంద్యాల నంది పైపుల్లో జరుగుతూ ఉంటాయి. ఒక పైప్ అది, ఒక పైప్ ఇది కదా. మధ్యలో కుండలిని అనేది ఉంటుంది. అది వెంట్రుకల మహాశక్తి కుండలిని విషసంతుత నీయసి మన వెంట్రుకలు ఉంటుంది. ఇందులో మళ్ళీ ఒక హోల్ ఉంటుంది. ఇది నంద్యాల నంది పైపే. ఎందుకంటే ఈ పైపు కన్నాలు లేవు. ఈ పైపులో ఉంటుంది ఆ కుండలిని అనేటువంటి శక్తి. ఆ శక్తి బ్యాలెన్స్డ్గా మనం బస్సులో పడుకుని ఇలా నిద్రపోతుంటే నన్ను లేపి ఎక్కడుంది చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చి మిమ్మల్ని అట్లా కూర్చోబెడుతోంది? మూలాధారంలో అక్కడి నుంచే వస్తుంది చూడండి. దాన్ని కుండలిని అంటారు. ఆ కుండలిని చక్కగా నిద్ర లేస్తే సహస్రారానికే పోవాలి. దానికి మధ్యలో ఇంకా ఖాళీ లేవు. మరి పిచ్చి ఎట్లా అయిపోతుందర్రా?
ఒక తల్లి నా దగ్గరకు వచ్చి, అమ్మ నాకు లలిత సహస్రనామం చెప్పుకుంటే నాకంతా పిచ్చెక్కుతుంది, భయం పుడుతుంది. ఎందుకు భయం పుడుతున్నది? ఎవరన్నా పిల్లలు ఎక్కడన్నా భయం పుడితే అమ్మ దగ్గరికి వెళితే సంతోషంగా ఉంటారు. నీకు ఆనందాన్ని కలిగించేటువంటిది, నీకు నిర్భయమైన స్థితిని ఇచ్చేటువంటిది కేవలం అమ్మే. అమ్మ దగ్గరికి వెళితే నీకు భయం పుడుతోంది అంటే నువ్వేదో తప్పు చేస్తేనే అమ్మ దగ్గరికి వెళ్ళడానికి భయపడతావు. ఆలోచించు. నువ్వు తప్పు చేస్తే నీకే అనిపిస్తున్నావు, నేను అమ్మ దగ్గరికి వెళ్తే అమ్మ నాకు కోపడుతుందేమో, ఈ తప్పు చేశాను. ఆ తప్పు వదిలేసి అమ్మ నన్ను ఆదరిస్తుంది. శక్తి కుండలిని ఎలా ఉంది? ఎవరైనా మీకు మేము మెడిటేషన్ చేసుకుంటే మాకు పిచ్చెక్కుతున్నదండి, మాకు భయం వేస్తున్నదండి, మాకు ఇంట్లో ఉడికిపోతున్నది, అవన్నీ కాదు. నువ్వు తమాను నిద్రపోతుంటే నాకు చాలా కోపం వస్తుంది, ఎవరో అక్కడ మూసుకొని నిద్రపోయారు, నాకు నచ్చదు. ఇక్కడ మెడిటేషన్ చేయవాకండి. నిద్రపోతారు మళ్ళీ ఏమన్నా అంటే మేము మెడిటేషన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చి మెడిటేషన్ ఎందుకు? నేనేం చెప్పింది కదా, కళ్ళు మీయవాకండి. మీరు ఏం చేసినా నాకు కోపం రాదు, కానీ నాకు ఎవరన్నా కళ్ళు మూసుకుంటే మాత్రం చాలా కోపం వస్తుంది. ఎందుకంటే నేను చాలా కష్టపడి మీకు సంపాదించుకున్న దాన్ని మీ ముందర పెడుతుంటే మీరు కళ్ళు మూసుకుని నిద్రపోతానంటే నేను దూరపడడానికి వచ్చాను అనుకున్నాను. దూరం కావాలంటే ఒక పాట పెడతాను, హాయిగా సిడి మీరు ఇష్టం వచ్చినట్టు నిద్రపోండి. దాన్ని కళ్ళు మూయవాలి. నా కళ్ళు మూస్తే బాగా కోపం వస్తుంది. తమోపహ కుండలిని సహస్రారానికి చేరకపోయినా కుండలిని ప్రబోధమైతేనే అనేకమైన శక్తులు వస్తాయి. శక్తి స్వరూపమే, శక్తులు వస్తాయి. శక్తి పని చేయడం మొదలు పెడుతుంది. అంతవరకు పొటెన్షియల్గా ఉన్న శక్తి కైనటిక్ అవుతుంది. తమోపహ, అప్పుడు నీ తమస్సు